పోకిరి లెవెల్లో ఇచ్చాడు ట్విస్ట్ బిగ్ బాస్ మాత్రం. కానీ ఇక్కడ నుంచి ఆట వేరే లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు లోపలికి రాలేదు, మనం అంటే గిట్టిన వాళ్ళు వచ్చారు. మనకు నచ్చిన వాడు వస్తే అంత బాగానే ఉంటుంది. మనకు గిట్టినోడు వచ్చాడు అంటే మనకు పోటీ ఉన్నోడు వచ్చాడు. ఇప్పటి నుంచి పోటీ ఒక లెవెల్లో ఉండబోతుంది బిగ్ బాస్. ఈజీగా ఇచ్చిద్ది, ఎందుకంటే వాళ్ళందరికీ సరైన కంటెంట్ రామా ఆల్రెడీ చూసి ఉంటుంది. ఆమె అన్నీ చూసే వచ్చింది టాస్క్ ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పేసి. ఆవిడ కూడా చెప్పింది కదా, ఇంకా చూపిస్తుంది తనేందో చూపించే మంచి సమయం ఇది దివ్య. ఎందుకంటే ఆవిడంటే పడనప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఉంటారు కదా గిట్టిన వాళ్ళు, ఇప్పుడు ఒంటరి పోవడం చేస్తారు. తను బాగానే ఉంటుంది. ఇప్పటి నుంచి ఒక లెవెల్ ఉండబోతుంది. అంటే జరిగింది తను జరగబోయే చెప్పింది కదా, కరెక్ట్. తను చెప్పింది కరెక్ట్, ఎందుకంటే ఇలా జరుగుతుంది కాబట్టి చెప్పింది, లేకపోతే నేను చెప్పింది ఆమెనా. కాబట్టి ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఒక లెవెల్ ఉండబోతుంది. అలాగే రాత్రి పాపం ఆయన రామురాతోని తనుజ పేరు, తనుజ అలా అండము అలా అండము. ఇతను కూడా తప్పే ఉంది, ఎక్కడ పెడితే ఇంకో మాట మారుస్తాడు, ఇంకో మాట ఉంటాడు. కాబట్టి అని చెప్పేసి ఈసారి ఎలిమినేషన్ కూడా కొంచెం టఫ్గా ఉండబోతుంది. మేమైతే పంపించా, అది నాకు తెలిసి అది రియల్ కాదనుకుంటున్నా. ఒక ప్రేమ వచ్చింది, అది రియల్ కాదు. ఆవిడ బయటకి ఎక్కడ వెళ్ళినా ఆవిడ ఎక్కడికి వెళ్ళదు మ్యాక్సిమం. కానీ ఎలిమినేట్ తను ఉండాలి బిగ్ బాస్లో. తను ఉంటేనే ఒక పోటీ ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టు తను ఉండాల్సిందే. ఈ పాయింట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? మాస్ మైల్ ఎలిమినేట్ అవుతాను అనుకుంటున్నా. లేదు, మాస్ మైల్ ఎలిమినేట్ అవుతాను నాకు అనిపిస్తుంది మ్యాక్సిమం. చాలా మంది ప్రియాంక అంటున్నారు కదా ఫస్ట్ నుంచి. ఏమో నిన్న కూడా అదే అనుకున్నాం కదా. ఓట్లే రీతు పేరు కూడా అనిపిస్తుంది, నిజమే రీతు పేరు కూడా ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఏమో ట్విస్ట్ చేయొచ్చు బిగ్ బాస్. నిన్న కూడా ఇచ్చాడు కదా మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఏమో ఒకరిని ఇచ్చాడు. మనం అనుకున్నట్టు జరిగితే అది కాదు కదా. కాబట్టి నేనైతే మాస్ మైల్ అనుకుంటున్నా. అది కాకుండా అయితే రీతు చదువు అవ్వచ్చు మ్యాక్సిమం. అంటే కంపేర్ చేసుకోకూడదు. కాకపోతే ఫస్ట్లో నార్మల్గా ఉన్నది బిగ్ బాస్ సీజన్ 9. రాను ఇప్పుడు బాగా రసవత్తంగా ఉంది, కొంచెం హీట్ ఎక్కువైంది. ఇప్పుడు ఫస్ట్లో అంతగా ఎక్కలేదు, ఇప్పుడు మామూలుగా నిదానంగా ఇంజక్షన్కి ఎలా ఎక్కుతుంది బాడీలోకి మెడిసిన్ అలా ఎక్కుతుంది నిదానంగా. బాగుంది, ఇప్పుడైతే బాగుంది, చూడొచ్చు. ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంది, కొంచెం పర్లేదు, చూడొచ్చు. అదే మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, మేబీ నాగార్జున గారు అడగచ్చేమో, రేపు అడుగుతారు కదా, అడగచ్చేమో, ఖచ్చితంగా అడుగుతారు. దేనికి కారణం ఏమని చెప్పేసి అడగచ్చు. అది కూడా మనకు తెలియదు కదా, వాళ్ళ స్ట్రాటజీస్ ఏముంటాయో. ఆవిడతో తిరగడం వల్ల నా పేరు పెరుగుతుంది తగ్గిపోతుంది వాళ్ళకి భయం ఉంటుంది కదా. ఎవరికైనా టైటిల్ విన్నర్ అవ్వాల్సింది ఉంటుంది, విన్నర్ అవ్వాలని ఉంటుంది. ఏమో ఇది ఒక స్ట్రాటజీ అనుకుందాం మనం, రేపు తెలిసిపోతుంది మనకి. నాగార్జున గారు అడుగుతారు ఖచ్చితంగా. సో అది ఓకే.